గుడ్ ఈవినింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఎండలు ఎక్కువ ఉన్నాయా మీ ఏరియాలో? మా ఏరియాలో అయితే ఎండలు, హైదరాబాద్లో, మా ఏరియా అంటే హైదరాబాద్లో చెప్తున్నాను నేను, అరౌండ్ 40 అయితే ఉందండి. అసలు బయటకు వస్తుంటే ఇట్లా సుర అంటుంది, మండుతుంది స్కిన్ కూడా. సో ఎవరు సమ్మర్లో బయటికి రాకండి. అట్లనే మీ ఏరియాలో కూడా ఎండలు బాగా ఉంటే కమెంట్ చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీసానంటే, యాక్చువల్గా ఊరిక జస్ట్ తీశాను. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ఒక విషయం ట్రెండ్ అవుతుంది కదా, ఏదో స్కామ్ చేశారు సో కాల్డ్, అంటే లైక్ ఇక సెలబ్రిటీస్ అని చెప్పుకుంటారులేండి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళే కదా సెలబ్రిటీస్ అయ్యేది, అలాంటి వాళ్ళం అయితే కాదు కదా. సో వాళ్ళు ఏం చేసినా చెల్తుంది, ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోవు అది. సో అదే చిన్న చిన్న పేద వాళ్ళు అయితే మాత్రం అలా చేస్తే ఊరుకుంటారా చెప్పండి? ఇప్పుడు ఎంతమంది వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకొని రూపాయి కూడబెట్టుకొని పెట్టి వాళ్ళు ఇట్లా చేస్తే ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారండి? పాపం వాళ్ళ బంగారాలు అమ్ముకొని వాళ్ళు తినక వాళ్ళ కష్టార్జితం కట్టినప్పుడు ఆ వాళ్ళకి ఆలోచన వచ్చింది చూసారా? ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇది ఎంత తప్పు, ఇది కరెక్ట్ కాదు, మనం చేసేదని ఎందుకు రాదండి? మనిషి రూపంలో ఉన్న మానవ మృగాల వీళ్ళు. ₹1 సంపాదించాలంటే ఎంత కష్టం అవుతుందంటే, ఎలా అయిపోయారంటే వీళ్ళు ఈజీ మనీ ఎర్నింగ్కి వెళ్ళిపోతున్నారు. చాలా ఈజీగా మనీ సంపాదించేద్దాం. వస్తుందండి ఆ డబ్బు? ఉంటుందా? అలా వచ్చిన డబ్బు ఉంటుందండి? చెప్పండి ఒకసారి. మీరు కూడా ఆలోచన చేయండి. ఈజీగా వచ్చిన మనీ ఎంత ఈజీగా వస్తుందో అంత ఈజీగానే తొందరగానే వెళ్ళిపోతుంది. ఎంత ఫాస్ట్గా వచ్చిందో, ఎంత ఫాస్ట్గా గ్రో అవుతారో అంత ఫాస్ట్గానే డౌన్ అవుతారు. అవసరమా అండి? వాళ్ళు నిన్న మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు దీని గురించి ఎంత బాధ వేసిందంటే, పాపం వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకుంటారండి? వాళ్ళు కాదు వీళ్ళు, వీళ్ళు కాదు వాళ్ళు మాకు సంబంధం లేదని వీళ్ళు. అబ్బా, అది వింటంటేనే భయంకరంగా అయిపోయిందండి నిజంగా. నాకు అనిపిస్తుందండి, ఇంత తొందరగా ఎట్లా ఎదుగుతున్నారు అంటే, ఇది ఇలాంటి పనులు చేయబట్టే ఇంత తొందరగా ఫాస్ట్గా గ్రో అయ్యి సెలబ్రిటీస్ అని చెప్పుకొని ఏవో చేసి వాళ్ళు చేసే పనులు ఈరోజు బయటకు వస్తే నాకేం తెలియదు, నాకు అసలు ఈ విషయాలు ఏం తెలియదు అని నంగనాచి మాటలు మాట్లాడుతున్నారే, దానికి ఎంత బాధ వేస్తుందండి. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ కుటుంబాల్లో మీకు కూడా ఇలా జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి?